మరి మహామంత్రి చంద్రశేఖర్జీ గారు, అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను రేపు అసెంబ్లీలో ఏ విధంగా ప్రస్తావన చేయాలన్న అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందిందో, ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో అనేక అంశాలను ఈరోజు మరి ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయాలన్న అంశం మీద చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 420 తప్పుడు హామీలతోటి దాదాపుగా 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా నాటకం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న సంగతి మీకు తెలుసు. మరి రేపు స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ అంశం కానీ, కాళేశ్వరంలో ఏ రకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తా, ఆ డబ్బులతోటే సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏ ఒక్క అవినీతి అంశాన్ని బయట పెట్టలేదు, ₹1 కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, 100 రోజుల్లో అవినీతి సొమ్మును కక్కిస్తాను, 100 రోజుల్లో వచ్చేటువంటి అవినీతి సొమ్ముతోటి నేను సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కేసు పెట్టలేదు, ఒక అవినీతి సొమ్మును బయట పెట్టలేదు. మరి మళ్ళొకసారి ఈరోజు కాళేశ్వరం అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసమని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసమని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ఈ రాష్ట్రంలో వరదలు వచ్చేసి చాలా ప్రాంతాలు ఈరోజు పంట నష్టం జరిగినటువంటి అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే కామారెడ్డిలో కానీ, ఆదిలాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ ఎన్నో మరి పంట నష్టంతో పాటు మరి వరదతోటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా 4-5 ఫీట్ల నీళ్ళు వచ్చేసి ఇండ్లు కూడా అక్కడ ధ్వంసమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసాం. మరి ఇవన్నిటికి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైనటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. కేంద్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లు పంపించింది, సహాయక బృందాలను పంపించింది, నేషనల్ డిజాస్టర్ మరి ఫోర్స్ను కూడా పంపించింది. అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది, పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతూ ఉన్నది. హెలికాప్టర్లో ఒక గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా
క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి మరి విధ్వంసాన్ని గ్రహించి మరి అందరికీ కూడా మీరు మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం కూడా దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తాం. దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.